విత్ మీ భాగి. సో ఈరోజు నేను మీ ముందుకి రైస్ కుక్కర్లో బిర్యానీ ఎలా చేసుకోవాలి 30 మినిట్స్లో అయిపోతుందండి. మీకు తెలిసే ఉంటుంది కదా, రైస్ కుక్కర్లో ఎప్పుడు కూడా మనం చక్కగా పెట్టేసి ఎక్కడికైనా వెళ్ళిపోయినా సరే అది టక్మని ఇంటికి వచ్చేసరికి అయిపోతూ ఉంటుంది కదా. సో ఈరోజు మీకు రైస్ కుక్కర్లో బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను అనమాట. చూడండి. సో నేనైతే కనుక ఇది చెమటలు కారుకుంటే ఎలా ఉన్నానో చూసారు కదా. ఇక్కడ అయితే ఇప్పటికి 2 times వాన పడింది అనమాట వైజాగ్లో. అయినా సరే గాలి లేదు, ఏం లేదు. సో ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము. నేనైతే మీకోసం ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. కనపడుతుందా మీకు అన్నీ? సో ఇక లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా చూస్తున్నారు కదా, నేనైతే స్టవ్ పక్కనే పెట్టాను. మీకు ఇక్కడ వెలుతురు గాలి బాగా వస్తుందని చెప్పి అయితే గాలి అస్సలే లేదనమాట. సో ఇక్కడైతే కనుక నేను రైస్ కుక్కర్ పెట్టేసుకున్నాను, స్టవ్ పక్కన పెట్టుకున్నాను కాబట్టి ముందే స్టవ్ని ఆఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట, కింద రెగ్యులేటర్ కూడా. సో ఫస్ట్ అయితే ఆన్ చేసేసుకున్నాము. ఆన్ అవ్వదు, ఇది కొద్దిగా బరువు ఉంటే కానీ ఆన్ అవ్వదు కదా. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాము. సో ముందుగా అయితే మటుకు నూనె యాడ్ చేస్తున్నానండి. ఇక్కడైతే నెయ్యి లేదా బటర్ మీరు 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎండాకాలం కదా. సో బాగా వాటర్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం. సో అందుకని నేను ఇక్కడ 2 to 3 tablespoons వరకు నూనె యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను నేను ఇట్లా చేస్తున్నానని. వేరే ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి కలపనండి, మీకోసం దగ్గరుండి చూపించాలని ఇప్పుడు మొత్తం సెటప్ చేసుకొని మీకోసం చూపిస్తున్నాను అనమాట. సో ఇందాకైతే ఇటు తిప్పి చూపించాను, బట్ ఇటేంటంటే రైస్ కుక్కర్ కనపట్లేదు, ఇంగ్రీడియంట్స్ కనపను అని చెప్పి ఇట్లా సెటప్ చేశాను అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే తీసుకున్నాను, ఒకసారి ఇలా చూసేయండి. సో ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడైతే అల్లం వెల్లుల్లి తీసుకున్నాను. ఇదైతే పిల్లలకు కూడా సూపర్గా సెట్ అయ్యిద్ది అనమాట, ఇంకేం అవసరం లేదు. చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో తక్కువ స్పైసెసే వాడుతూ ఉంటారు కదండి. సో అందువల్ల నేను 1 ఇంచ్ అల్లం మాత్రమే తీసుకున్నాను. అలాగే ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే దాల్చిన చెక్క ఒక పెద్దగా అయితే 2 తీసుకోండి, నేనైతే చిన్న ఒక 3-4 తీసుకున్నాను అనమాట, ఒక పెద్దది ఒకటి. సో నెక్స్ట్ స్టార్ యాండ్స్ అంటారు కదా, ఇది ఒక 2 తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి బిర్యానీ ఆకులు ఒక 2 తీసుకున్నాను. లవంగాలు ఒక 5 తీసుకున్నాను. సో నెక్స్ట్ యాలకులు ఒక 6 తీసుకున్నాను. షాజీరా తీసుకోండి ఉంటే, లేదంటే జీలకర్ర తీసుకోండి, ఏదైనా ఓకే. సో చూస్తారు కదా ఇంగ్రీడియంట్స్. సో ఇవైతే ఇప్పుడు నేను ఇవి మసాలా దినుసులు ఉంటాయి కదా, ఫస్ట్ అయితే జీలకర్ర యాడ్ చేసేస్తా. జీలకర్ర, నెక్స్ట్ యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, స్టార్ యాండ్స్, దాల్చిన చెక్క. నెక్స్ట్ ఇవి రెండింటిని అయితే నేను చక్కగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటాను అనమాట. సో దంచుదా ఉండండి, మీకు సౌండ్ వచ్చింది కదా. సో ఎట్లా చెమటలు కారిపోతున్నాయి అంటే అట్లా కారిపోతున్నాయి ఈ ఎండాకాలంలో అస్సలు. సో దంచుతున్నాను ఇప్పుడు. ఇది బ్యాచిలర్స్ ట్రై చేయడానికైనా సరే, లేదా ఇంకెవరైనా మామూలుగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, సో ఈజీగా అయిపోతుంది అనమాట, ఏ బాధ పడాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, కచ్చాపచ్చాగా దంచుకోవడం అయితే అయిపోయింది అనమాట. సో దీన్ని కూడా యాడ్ చేసేస్తాను ఇప్పుడు రైస్ కుక్కర్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నానంటే ఇక్కడ చూడొచ్చు మీరు. సో పచ్చిమిరపకాయలు ఒక 2 కోసుకున్నాను అంతే, ఎక్కువ కారం తినరు కాబట్టి మా పిల్లలు. సో బంగాళదుంపలు, క్యారెట్స్ ఇవి మటుకే తీసుకున్నాను. మీకు కావాల్సి వస్తే బీన్స్, నెక్స్ట్ ఇంకేమంటారు క్యాలీఫ్లవర్స్, మష్రూమ్స్, పన్నీర్, ఇక్కడ కావాల్సి వస్తే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్ అయితే మటుకు కొద్దిగా అంతా అయిపోయాక మూత పెట్టేటప్పుడు యాడ్ చేసుకుంటే పన్నీర్ అనేది ఉడుకుతుంది అనమాట. ఎక్కువసేపు ఉడికిపోతే పన్నీర్ అనేది వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట.
సో అట్లా చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. సో ఎప్పుడు కూడా రైస్ కుక్కర్లో చేసేటప్పుడు కొద్దిగా దానికి వెయిట్ పడితే కానీ అది ఆన్ అవ్వదు. సో చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి. సో పైన వామ్లోనే ఉంది, కుక్కకి వెళ్ళట్లా. అలాంటప్పుడు మనం కొద్దిగా వెయిట్ వేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను కొన్ని క్యారెట్స్ వేస్తున్నాను వెయిట్ కోసం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆన్ అయింది, చూసారు కదా, కుక్లోకి వెళ్ళింది అనమాట. సో ఇప్పుడైతే మనం టకటక కుక్ అయితే చేసేస్తున్నాం. ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట. ఈరోజు సండే అయితే చాలు వంట లేట్ అయిపోతూ ఉంటుంది. 12:40 అయిపోయినట్టుంది మధ్యాహ్నం. సో మీకు బ్యాక్ సైడ్ చూపించేస్తాను, చూడండి మీరు కూడా. ఈ బ్యాక్ సైడ్ తలుపు తీసుకుంటే గాలి వస్తుంది, కానీ మీకు నేను కనపడిన అనమాట, బయట వెళ్తూ ఉంటాను కదా. సో ఇదైతే కనుక చక్కగా కుక్ అయిపోతుంది. చూపిస్తాను మీకు కూడా. సో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా క్యారెట్స్ అలాగే బంగాళదుంపలు యాడ్ చేసేస్తున్నాను నేను టోటల్గా. ఫుల్గా స్వెట్ అయితే అలా వచ్చేస్తుందో, చాలా ఉత్తగా ఉంది వైజాగ్లో. కరోనా టైం కదండి, అందరూ కూడా ఎక్కువ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. అంటే వెజిటేబుల్ పులావ్ కానీ లేదా ఇలా బిర్యానీ కానీ ఎక్కువ స్పైసెస్ వేసుకోకుండా లిమిటెడ్గా తీసుకోండి స్పైసెస్ అనేవి కూడా. సో మీకు లాస్ట్లో చూపిస్తాను అలా వచ్చిందని కూడా. సో 2 minutes అయితే సార్ట్ చేసుకున్నానండి అంతే. నెక్స్ట్ రైస్ కుక్కర్లో ఎక్కువేమీ మనం ఓతెగ కలపాల్సిన అవసరం లేదు, అదే ఉడికిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఒక 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులోకి ఏమి గ్రేవీ చేసుకోకుండా కూడా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది ఇది. అలాగే లైట్ ఫుడ్గా ఉంటుంది, అస్సలు హెవీగా ఉండదు. ఇప్పుడు నేను చెప్పేది అయితే అస్సలు. సో బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడైతే ఒక పని చేయాలి, ఏంటంటే బియ్యం కడిగి పెట్టుకోలేదన్నమాట. బియ్యం అయితే కడిగి పెడతాను, నేనైతే నానబెట్టను. యాక్చువల్గా బియ్యాన్ని కడిగి పెట్టి ఇందులో యాడ్ చేసేస్తాను. ఆ తర్వాత కావాల్సినన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటాను అంతే. సో ఇప్పుడైతే కనుక కలిపేసాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మీరు ఎప్పుడైనా సరే పుదీనాను కొత్తిమీర యాడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మొత్తం అయిపోయాక ఇవి ఫ్లేవరింగ్ కోసం కదా, మనం వేయిస్తే వాటి టేస్ట్ అనేది పోతుంది. సో ఇప్పుడు యాడ్ చేసుకోండి, పెరుగులో యాడ్ చేసుకోండి. కొత్తిమీరను అయితే కనుక నేను కట్ చేసుకొని యాడ్ చేసుకుంటా. యాడ్ చేసేసాను. సో ఒక్క నిమిషం దీన్ని అలా సార్ట్ చేయండి. ఇంతలోకి నేను బియ్యం కడిగేసుకొని వచ్చేస్తాను అనమాట. సో కడగడం అయిపోయింది, వచ్చేసాను నేనైతే. పెరుగు ఎందుకంటే మ్యారినేట్ కోసం అనమాట, చక్కగా బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో బిర్యానీ మసాలా ఒక 1 teaspoon యాడ్ చేస్తాను, అంతకంటే ఎక్కువ యాడ్ చేయను నేను. సో చూస్తున్నారు కదా, బిర్యానీ మసాలా అనమాట ఇది. ఓన్లీ 1 teaspoon, అంతకంటే ఎక్కువ అసలు యాడ్ చేయను, ఎందుకంటే పిల్లలు కారం అస్సలు తినలేరు ఎక్కువ. సో ఓకే,
ఇప్పుడైతే ఇక్కడ నేను బియ్యం అని చెప్పాను కదా కడిగేసి పెట్టేసుకున్నాను. సో అవి 3.5 గ్లాసెస్ కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇద్దరు పెద్దవాళ్ళు, మేము ఇద్దరమే, మా హస్బెండ్ నేను, పిల్లలేమో ఇద్దరు కదా చిన్నపిల్లలు, కొద్దిగా తింటారు వాళ్ళు. సో 3.5 గ్లాసెస్ సరిపోతుంది అనమాట. యాడ్ చేసేస్తాను ఇప్పుడు. చూస్తున్నాను కదా నేనేమి వాటర్ కానీ ఏం కానీ పోయలేదు, కడుక్కొని ఉంచుకున్నాను అంతే. ఇప్పుడు సో ఎప్పుడు కూడా మనం ఇప్పుడు లాక్డౌన్, తెలంగాణలో అయితే లాక్డౌన్, ఏపీలో అయితే హాఫ్ డే లాక్డౌన్ ఉంది కదా, అంటే 12 వరకే, ఆ తర్వాత అంతా లాక్డౌనే కాబట్టి మనకి తొందరగా అయిపోయేవి చూసుకోవాలి, అలాగే వాళ్ళకి కావాల్సినవి పెట్టాలి కదా. సో అలా ఆలోచించుకొని చేసుకోండి ఏదైనా సరే. మన ఆరోగ్యాలు పాడు చేసుకునేటట్టు అయితే ఉండకండి. మనమే మంచాన్ని ఎక్కామనుకోండి, ఇక మనకి చేసే వాళ్ళు ఎవ్వరూ ఉంటారు అనమాట. సో పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పేది అయితే ఇదే, మనం మన టైంని సేవ్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేటట్టు ఆలోచన చేసుకోండి. పక్కన అయితే మా పిల్లలు రూమ్లో తెగరుస్తున్నారనమాట. సో ఒక్కసారి వాటర్ అయితే వచ్చేసినాయి లాస్ట్లో, అవి పారపోసేసి ఇంకా కొద్దిగా బియ్యం అయితే ఇందులో ఉన్నాయి యాడ్ చేసేసుకుంటాను. సో ఆ వాటర్ అయితే పారపోసి బియ్యం అయితే యాడ్ చేస్తాను అనమాట. స్వెట్ అయితే ఎలా కారిపోతుందో. ఓకే, సో మీరు ఇక్కడ కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే ఇది అయిపోయాక మీకు ఎంత కారం కావాలో అంత కారం యాడ్ చేసుకోండి. సో స్పైస్ కావాలనుకునే వాళ్ళు, మాకైతే ఈ స్పైస్ కరెక్ట్గా సరిపోతుందండి, పెద్దగా ఏం అవసరం లేదు. సో నేనైతే ఇంకేం యాడ్ చేయడం లేదు. మీరు ఈ స్టేజ్లో అంటే బియ్యం వేసేసాక మీరు ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను సాల్ట్ యాడ్ చేస్తాను. సో మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి స్పూన్ ఉంటే కనుక ఇది 1.5 స్పూన్ కింద లెక్క అనమాట. సో నేనైతే 3.5 గ్లాసెస్ వేసాను కదా బియ్యం. సో 3.5 ప్లస్ కింద కర్రీవి బేస్ ఉన్నాయి కదా, వాటికి ఒక పావు ఎక్స్ట్రా సరిపోతుంది, అంటే 3 మీద 3 ఎక్స్ట్రా వేయాలన్నమాట. సో 1.5 అని చెప్పాను కదా, ఇది 1.5, ఇది 3, నెక్స్ట్ ఒక 3. సో 3 కొద్దిగా తగ్గించి వేసుకోండి, ఏం పర్వాలా. కొద్దిగా అయితే తీసేసాను నేను, సరిపోతుంది ఉప్పు అయితే. సో వాటర్ అనేది ఎలా పోయాలో నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు, పొడి పొడిగా రావడానికి. సో అలా పోసుకుంటే కనుక రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట వాటర్ అనేది. అదే బిర్యానీ యాక్చువల్గా బిర్యానీ కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడైతే కనుక నేను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో కొలత అనేది తీసుకుంటున్నాను. సో బియ్యం ఎప్పుడైనా సరే బాస్మతికి 1కి 1 యాడ్ చేయండి. ఇంకొక చెంచాలు 3, 3.5 యాడ్ చేసానని చెప్పాను కదా నేను బియ్యం. సో 3.5 పోస్తున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ ఏంటంటే రైస్ కుక్కర్ కదండి, సో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి రైస్ కుక్కర్ వల్ల, అంతే. ఇంకా సరిపోతుంది. ఒక్క పావు వంతు కావాలంటే యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం కొద్దిగా అదే క్యారెట్, బంగాళదుంప ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా. సో ఒక్క పావు వంతు యాడ్ చేసుకోండి అంతే. నేను ఎంత పోసానంటే 3.5 గ్లాసెస్ మామూలుగా బియ్యానికి పోసాను, ఇంకొక హాఫ్ గ్లాస్ మీద ఇంకొక పావు పోసాను, అంటే 3 ఎక్స్ట్రా పోసినట్టు అంతే. సో మీకైతే ఒకసారి కన్సిస్టెన్సీ చూపించేస్తాను, చూసేయండి ఎలా ఉందో. సో చూస్తున్నారు కదా అయిపోయింది చేయటం అయితే.
సో ఇక నేను మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత, అంటే అది వామ్లోకి పడుతుంది కదా, అప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పుడైతే కనుక నేను మూత పెట్టేసి మీకు హాఫ్ అన్ అవర్ తర్వాత, బియ్యం ఉన్నాయండి పైన అంతే. సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా ఉందో, అంటే ఇది వామ్లోకి పడుతుంది కదా, సో అప్పుడు చూపించేస్తాను అనమాట ఎలా ఉందనేది. చూడండి. హలో అండి, బిర్యానీ రెడీ అయిపోయింది. 1:35 కల్లా అయిపోయింది అనమాట బిర్యానీ. సో ఎలా ఉందో చూపించేస్తాను మీకు, చూడండి. బిర్యానీ హ్యావ్ ఇట్. సో చూద్దాం ఒక బయట ఎలా ఉందో అసలు. సూపర్, ఇంకా మాటలు రావట్లా, ఆకలి ఫుల్గా వేసేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసేయండి, ఓకేనా? బాయ్. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.